బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నిన్న మొన్నటి దాకా ఇటు గాజా గురించి, పాలస్తీనా గురించి, అటు యుక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి యుద్ధం గురించి మాట్లాడుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రపంచం చూపంతా ఆఫ్రికా వైపు వెళ్ళిపోయింది. సో ఎందుకు అంటే ఆఫ్రికాలోని నైజీరియా అనే దేశంలో క్రైస్తవులను ఊచకొత కోస్తున్నారు. అక్కడ ఇండ్లకు చొరబడి వాళ్ళను చంపేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇండ్లను దహనం చేస్తున్నారు, అటు చర్చిలను కాలబెడుతున్నారని చెప్పేసి చాలా వరకు అయితే వార్తలు మీడియాలో వస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ అక్కడ నైజీరియా ప్రెసిడెంట్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకు ఏమాత్రం భద్రత లేకుండా పోయింది. డైరెక్ట్ ముస్లింలు అక్కడ క్రైస్తవులను చంపేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అమెరికా జోక్యం చేసుకుంటుంది. అవసరమైతే అక్కడికి సైనికులు వెళ్తారు, తర్వాత ఆక్రమించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్ గానే ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు లొల్లి ఏడొస్తుంది ఏంటంటే, ఇప్పుడు 1960కి ముందు నైజీరియా అనేది బ్రిటన్ ఆధీనంలో ఉండే, బ్రిటిషుల ఆధీనంలో ఉంటుండే. 1960 తర్వాత స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు, సౌత్ సైడ్ ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటారు. కాబట్టి సౌత్ నైజీరియా, నార్త్ నైజీరియా అని వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. కాకపోతే 1990 నుంచి వెళ్ళే వాళ్ళు మొత్తం కలిపి ఒక దేశంగా ఏర్పడి పాలన బరాబరే సాగుతుంది. కాకపోతే విషయం ఏంటంటే నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు సౌత్ సైడ్కు రావడం, తర్వాత నార్త్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ పశువులు కాయడం, గొర్రెల కాపర్లు ఉండడం, ఈ సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు క్రిస్టియన్లు ఎక్కువ ఉండడం, వాళ్ళు వ్యవసాయం చేయడం, తర్వాత వీళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు ఓకే, కానీ మధ్యలో ఈ మిడిల్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో గొడవ స్టార్ట్ అవుతుంది. సో ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళు గొర్రెలు కాపర్లు చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే పశువులను కాపరిగా ఉండేటోళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఈ క్రిస్టియన్స్ అంటే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో ఆ ప్లేస్కు రావడం, ఆ వ్యవసాయకు సంబంధించినటువంటి పంటలను మేపడం వల్ల సో వాళ్ళకి మధ్య క్లాషెస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ నీళ్ళ పరంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం భూమి పరంగా వీళ్ళ గొడవలు రావడం, తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రికి రాత్రే వాళ్ళు వచ్చి ఊర్ల మీద పడి మొత్తం కాలబెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో అక్కడ జూన్లో కూడా దాదాపు 200 మందిని రాత్రికి రాత్రే వాళ్ళు దాడి చేసి చంపేయడం జరిగింది. ఎల్వేటా అనే ఒక గ్రామం ఉంటుంది, జెన్యూ అనే ఒక పట్టణంలో. సో అంటే దాదాపు వాళ్ళు ఎంత కోపంతోనే వచ్చి దాడి చేస్తారంటే శుక్రవారం సాయంత్రం నుంచి మొదలుపెట్టి శనివారం మార్నింగ్ 5 గంటల వరకు 200 మందిని మొత్తం కాల్చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి వార్తలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తాయి. తర్వాత 2014లో కూడా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేయడం జరిగింది. బోకో హరామ్ అని చెప్పేసి ఒక సంస్థ, ఒక తీవ్రవాద సంస్థ ఉంటుంది. సో అది కూడా అంటే దేశం మొత్తం ఇస్లాం అనేది వ్యాపించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ దిశగా కిడ్నాపులు చేయడం, సో ఎప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వచ్చి దాడి చేయడం, సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒక రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇప్పటికీ 2009 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 100 చర్చిలను నాశనం చేసినట్టు, తర్వాత ఒక 10,000 స్కూళ్లను నాశనం చేసినట్టు, తర్వాత ఈ ఎవరైతే పాస్టర్లు ఉంటారో సో వాళ్ళ మీద దాడి చేయడం, మత మార్పిడులకు ట్రై చేయడం, మత మార్పిడి ఒకవేళ వాళ్ళు మేము మతం మారము అంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేయడం. సో ఇలా చేయడం వల్ల రాత్రికి రాత్రే గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి, ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటిది చాలా వరకు అయితే నైజీరియాలో జరుగుతున్నాయి. సో దీనికి కారణం ముఖ్యంగా ఇదే 3 చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ పశువుల కాపర్లకు ఇప్పుడు వ్యవసాయం చేసే ఫార్మర్లకు మధ్యలో జరుగుతున్నటువంటి క్లాషెస్ కావచ్చు, మళ్ళా ఈ బోకో హరామ్ అనే తీవ్రవాద సంస్థలు ఏదైతే ఉంటాయో మొత్తం దేశవ్యాప్తంగా ఇస్లాం వ్యాప్తి చెందాలని చూడడం, లేదా మత మార్పులకు సంబంధించి, లేకపోతే మొత్తం మాదే నడాలే అనే ఒక పంతా ఉండడం వల్ల సో వీటి వల్ల ఎక్కువ వరకు అయితే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు నైజీరియన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే, సరే ఇక్కడ ప్రాబ్లమ్స్ లేవు అని మేము చెప్పలేము, ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. 2009 నుంచి మొదలు పెడితే ఈ తీవ్రవాద సంస్థలు కొన్ని చేపట్టి అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, చాలా వరకు అయితే కిడ్నాప్లు ఇవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మతాలకు సంబంధించినటువంటి గొడవలు మాత్రం జరుగుతలేవు అని చెప్పి నైజీరియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఆయన ఇంకేమంటుండంటే, ఇక్కడ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే దానికి మీరు పోరాడడానికి మాకు సహాయం చేస్తే ఖచ్చితంగా మీ సహాయం మేము తీసుకుంటాం, కానీ మా దేశ భద్రతకు, మా దేశ ఉనికికి ఇబ్బంది కలిగే విధంగా మీరు ఎట్లా అట్లా వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే మీకు ఆక్రమించేస్తాం, మీ మీద దాడి చేస్తామని చెప్తే మాత్రం మేము ఊకోమని చెప్పేసి ఇక్కడ నైజీరియన్ ప్రెసిడెంట్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
మరి ఈయన అక్కడ క్రిస్టియన్ల మీద ప్రేమతోనే అంటున్నాడా, లేదంటే అక్కడ ఏదైతే ఈ మినరల్స్ రిలేటెడ్ ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. అంటే నైజీరియా దేశంలో ఎక్కువ మొత్తంలో మినరల్స్ ఉన్నాయి. సో ఆ మినరల్స్ను ఇట్లా ఆధీనంలో తెచ్చుకోవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ట్రంప్ అని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి వాదన అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ టారిఫ్లు చేపట్టి తర్వాత మిగతా దేశాలన్నిటితోని విచక్షణ రహితంగా ఎట్లా దొరికితే అట్లా ప్రవర్తించుడు చేయబట్టి ఇతనికి ఉన్నటువంటి అభిమానుల సంఖ్య కావచ్చు, ఇతనికి ఉన్నటువంటి పర్సెంటేజ్ అయితే తగ్గిపోతుంది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక రిపోర్ట్ ప్రకారం ఈయనకు 30% పీపుల్ మాత్రమే మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆ అమెరికాలో కూడా ఆ మధ్య కాలంలో కూడా దాదాపు 70 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఈయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది చూసినాం. సో ప్రస్తుతం నైజీరియాలో ఉన్నటువంటి మినరల్స్ కోసమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడా, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో జరుగుతుందా అనే చర్చ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతం ఈ నైజీరియాలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, సో క్రైస్తవుల మీద ఖచ్చితంగా ఆ స్థాయిలో దాడి జరుగుతుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఈ అంశం పైన ఇన్డెప్త్గా మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం.